Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. The incident which took place on August 9th, 2024 shook the conscience of the entire nation. Some people wanted to pay homage, wanted to pay memorial to the deceased person, but it's not allowed by the police. Then what to do? Here, the fundamental right of assembly, assemble peaceably, Article 19, has to be exercised by the Honorable High Court of Calcutta. Calcutta High Court Justice Rajarshi Bhardwaj, in the case of Sujit Chatterjee versus Union of India 2024, writ petition number 21,127 21127 by 2024, dated 20th August 24, held that assemblage at public place, that means assembly, peaceable assembly at public place, can't be restrained. It cannot be restrained, or it cannot be questioned unless there is imminent fear of breach of peace, breach of public order. This is what we are. సహజంగా మనందరికీ తెలిసిందే, ఆర్జీ కర్ హాస్పిటల్లో పీజీ చేసే చెస్ట్ మెడిసిన్ మెడికల్ విద్యార్థిని లేక ఇంటర్న్ లేక హౌస్ సర్జన్ ఆ అమ్మాయిని మీద జరిగినటువంటి దారుణమైనటువంటి అత్యాచారం మనందరికీ తెలిసిందే. అందరూ బాధపడుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది కోల్కతాలోని మెట్రో స్టేషన్ దగ్గర, ఒక మెట్రో స్టేషన్ దాని పేరు ఏదో ఉంది, ఆ స్టేషన్ దగ్గర శ్యామ్ బజార్ మెట్రో, they wanted to go conduct an abasthan, ABASTH, that is Bengali language. We can think that it is people gather there and pay homage to her. But the Joint Commissioner Police, he did not give permission. JP Commissioner, Joint Police Commissioner, Calcutta. యాక్చువల్గా 9th జరిగిన ఇన్సిడెంట్, 16th they wanted to go for this abasthan. 3 days, 4 days పెడదాం అనుకున్నారు. But police people said the issue is very sensitive, people may gather there, law and order failure may be there will be imminent threat to the public order అని 4-5 కండిషన్స్ పెట్టి దే ఆర్ రిఫ్యూజ్డ్ పర్మిషన్. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. పోలీసులు అంత తేలిగ్గా పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే ఇష్యూ సెన్సిటివ్ అయింది. ఒక పక్క ఒక అమ్మాయి చనిపోయింది, వాళ్ళ పేరెంట్స్ గొడవ పెడుతున్నారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు నిన్ననే లాయర్లందరికీ, డాక్టర్లందరూ చెప్పి, నాయనా, we are going to take care of you. That means action will be taken against the errant persons, against the police officers who disturbed this, who allowed the scene to be disturbed, who registered the FIR in a belated stage. So many things నిన్న సుప్రీంకోర్టులో చాలా వచ్చినాయి. ఎనీవే, సుప్రీంకోర్టు దాని లెవెల్లో నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నాము, అండర్ ద గైడెన్స్ ఆఫ్ వైస్ అడ్మిరల్ అనుకుంటా, ఆవిడ చీఫ్, నేవీ చీఫ్ లేడీ ఉంది, ఆవిడ దాంట్లో మన నాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ డాక్టర్లు అందరిని పెట్టి చేస్తున్నాం. కాబట్టి న్యాయం అనేది, ఆరోగ్యం అనేది, వైద్యం అనేది చాలా ముఖ్యమైనవి. మీరు ఈ 11 రోజుల నుంచి ఇలా చేయటం వల్ల ఎంతమంది పేషెంట్స్కి వైద్యము సకాలంలో దక్కకుండా పోయిందో ఆలోచించుకోండి. అంటే మొత్తానికి నిన్న వాళ్ళు తమ యొక్క విధులకు చేరతామని చెప్పి ఈ యొక్క నిరవధిక సమ్మె, నిరసన దీక్ష వీటన్నిటిని ముగిస్తామని చెప్పినారు. ఇవాళ నుంచి రెగ్యులర్గా వెళ్ళిపోతారు. అది ఒక పాత్ర. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికే వెదర్ సుజిత్ చటర్జీ అండ్ అదర్స్ కెన్ కండక్ట్ అబస్థాన్ ఆర్ నాట్, జాయింట్ కమిషనర్ ఒప్పుకోవాలా. ది ఆల్టర్నేటివ్ ఈస్ దేర్ ఫండమెంటల్ రైట్ టు మీట్ ది పీసబుల్ అసెంబ్లీ పోయింది కాబట్టి ఆర్టికల్ 19 వైలేట్ అయింది కాబట్టి under Article 226 they have approached the Honorable High Court of Calcutta. Honorable High Court clearly said that as far as public order is not disturbed, you can allow the assembly.
If there is imminent threat of breach of public peace, yes, you can stop them, you can disperse them. But it is a fundamental right of the people to assemble at a place. They wanted to pay homage to her. కొన్ని కండిషన్స్ పెట్టండియా, పెట్టి చేయండి, అంతేగాని అసలు ఇవ్వమంటే ఎట్లా అనేటువంటి భావంలో హైకోర్టే ఇచ్చింది. హైకోర్ట్ అలౌడ్ అండ్ హైకోర్ట్ డైరెక్టెడ్ ద అథారిటీస్ టు లెట్ ద పిటిషనర్ సుజీత్ చటర్జీ అండ్ అసోసియేట్స్ టు హోల్డ్ అబస్థాన్ ఆన్ 21 to 25th 21 నుంచి 25 దాకా between 11 AM and 9 PM near Sham Bazaar metro station. దీనికి కండిషన్ పెట్టింది, దే షుడ్ నాట్ బి మోర్ దాన్ 300 persons. యాక్చువల్గా 16వ తారీఖే పెడదాం అనుకున్నారు, బికాజ్ పర్మిషన్ రాలేదు కాబట్టి సిన్స్ సిపి దిస్ హ్యాస్ టేకెన్ ది జ్యుడిషియల్ నోటీస్. ఎనీవే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, the High Court of Calcutta has protected the fundamental rights of the citizens regarding the assemblage. అది తెలుసుకుంటే చాలు. ఓకే, డెమాన్స్ట్రేషన్, ధర్నా, అబస్థాన్, రైట్, they have been taking place for the past 1 week by different political parties, is it not? అందరికి తెలిసినే కదా. మరి వాళ్ళకి పర్మిషన్ వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఏమన్నా బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ పీస్ అయిందా? అయితే యాక్షన్ తీసుకోండి, అంతేగాని అది అవుద్దని ఊహించి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఎట్లా అని కోర్టు చెప్పింది. కరెక్టే, కానీ మాజీ పోలీస్ అధికారిగా ఖచ్చితంగా నేనైనా అదే చేస్తాను. నేను అంత క్యాడర్కి వెళ్ళలేదు, కానీ అడిషనల్ స్పీకర్ రిటైర్ అయిపోయాను. బట్ ఎనీవే, ఎందుకంటే ఇష్యూ సెన్సిటివ్గా ఉంది, ఆల్రెడీ సుప్రీంకోర్టు దృష్టిలో ఉంది. వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పబ్లిక్ మాబ్ సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, 10 మంది వరకే బాగానే ఉంటారు, 20 మంది వరకు పర్లా, 50 మంది 100 మంది అంటే వాళ్ళ మాట మా పోలీసు వినాలి, అంతేగాని పోలీసు మాట వాళ్ళు వినరు. కాబట్టి డెఫినెట్లీ పోలీస్ ఆర్ ఆల్సో రైట్, ఐ డోంట్ సే కరెక్ట్, బట్ దే ఆర్ ఆల్సో రైట్, ఎందుకంటే వాళ్ళ విధి వాళ్ళు నిర్వహించారు. బట్ ఎనీవే, కోర్టు ఇచ్చింది కాబట్టి నౌ దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఇది ఎప్పుడు మనకి జరిగేది. ఇప్పుడు మోడీ గారికే కోయంబత్తూరులో మీకు రూట్ పర్మిషన్ ఇవ్వని అన్నారు, దాన్ని కోర్టు ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది. ప్రధానమంత్రికే తమిళనాడులో ఇవ్వాల. ఇట్లా జరుగుతూ ఉంటాయి, రైట్. ఎనీవే, ఇక్కడ మనం గమనించాల్సింది, ద హై కోర్ట్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. ఇఫ్ యు నో దిస్ మచ్, ఇట్ ఈస్ సఫిషియంట్. థ్యాంక్ యూ.